హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచించాం మీకోసం. రీసెంట్గా రిలీజ్ అయిన రెడీ ఆర్ నాట్ 2 హియర్ ఐ కమ్ అనే హాలీవుడ్ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 1 గంట 48 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు $15 మిలియన్ ఉండొచ్చు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఫస్ట్ పార్ట్ 2019 లో వచ్చింది అండ్ సర్ప్రైజ్ హిట్ అయింది కూడా. ఎందుకంటే $6 మిలియన్ తో తీస్తే $57 మిలియన్ కలెక్ట్ చేసింది అప్పట్లో. అండ్ ఈ మూవీ డైరెక్ట్ సీక్వెల్ కూడా, స్టోరీ అండ్ క్యారెక్టర్స్ పరంగా. ఇంతకీ నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే పర్లేదు, లాజిక్స్ అవన్నీ పక్కన పడేసి జస్ట్ వన్ టైం వాచ్ లో కనిపించింది. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, గ్రేస్ అనే అమ్మాయి ఒక సూపర్ రిచ్ ఫ్యామిలీలోకి బ్రైడ్ లాగా వెళ్తుంది. కానీ షాకింగ్లీ వాళ్ళ ట్రెడిషన్స్ అవన్నీ చాలా వింతగా ఉంటాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే వెడ్డింగ్ నైట్ ఒక డెడ్లీ సర్వైవల్ గేమ్ లా మారుతుంది అనుకోని డేంజరస్ సిచ్యువేషన్స్ తో. ఈ లోపు గ్రేస్ సిస్టర్ అయిన ఫెయిత్ కూడా ఇరుక్కుంటుంది ఇష్యూస్ లో. అలాగే ఇంటర్నేషనల్ గా పవర్ఫుల్ అయిన 4 రైవల్ ఫ్యామిలీస్ హై కౌన్సిల్ థ్రోన్ కోసం ఎంటర్ అవుతాయి ఈ గేమ్ లో. ఇంతకీ ఆ సర్వైవల్ గేమ్ ఏంటి, దానివల్ల వాళ్ళకేంటి ఉపయోగం, గ్రేస్ అండ్ ఫెయిత్ మరి తప్పించుకోగలిగారా లేదా అనేది మూవీలో చూడాల్సిందే. పాజిటివ్స్ చెప్పాలి అంటే స్టోరీ పరంగా ఫస్ట్ పార్ట్ కి స్లైట్ ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది. బట్ కొన్ని టెన్షన్ ని క్రియేట్ చేసే ఎంగేజింగ్ సర్వైవల్ సీన్స్ అయితే ఉంటాయి. అండ్ అవన్నీ డార్క్ కామెడీతో బాగానే బ్లెండ్ చేశారు ఆ క్యాట్ అండ్ మౌస్ చేజింగ్ సినారియోస్ లో. అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు చిన్న ట్విస్ట్ తో. ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఇద్దరు, మ్యాట్ బెటనెల్లీ ఆల్పిన్ అండ్ టైలర్ గిలిట్. వీళ్ళు ఇంతకు ముందు వ్యాంపైర్ మూవీ అయిన అబిగేల్ అండ్ కిల్లర్ మూవీ అయిన స్క్రీన్ ని డైరెక్ట్ చేశారు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లీడ్ యాక్టర్ అయిన సమారా వీవింగ్ స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. అండ్ మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ లైక్ క్యాథరిన్ న్యూటన్, ఎలిజా వుడ్, సాన్ అటోసి కూడా పర్లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ డార్క్ హ్యూమర్ టోన్స్ కి బాగానే సింక్ అయింది. సస్పెన్స్ ని బాగానే హ్యాండిల్ చేశారు త్రూ అవుట్ ద మూవీ. వర్క్ చేసింది స్వెన్ ఫాల్కనర్. సినిమాటోగ్రఫీ వర్క్ బై బ్రెట్ కూడా పర్లేదు, డీసెంట్ ఉంది. లైటింగ్ అండ్ ఫ్రేమింగ్ అదంతా టెన్స్ అట్మాస్ఫియరిక్ మూడ్ ని క్రియేట్ చేస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ అండ్ లొకేషన్స్ కూడా రిచ్ గానే ఉంటాయి విజువల్స్ పరంగా. ఇంకా నెగటివ్స్ విషయానికి వస్తే మూవీ అంతా సేమ్ ఫస్ట్ పార్ట్ లాగే ఉంటుంది, టెంప్లెట్ అదంతా. బట్ ఈసారి ఎమోషనల్ ఇంపాక్ట్ అంతగా అనిపించలేదు. ఆ ఇద్దరు సిస్టర్స్ మధ్య బాండింగ్ అదంతా. దాంతో పాటు ప్రెడిక్టబిలిటీ అండ్ రిపీటెడ్ సీన్స్ వల్ల సీరియస్ మూమెంట్స్ అవన్నీ అంతగా ఇంప్రెసివ్ గా అనిపించలేదు నాకైతే. అట్లీస్ట్ ఎడిటర్ గా చేసింది జే అండ్ స్క్రీన్ ప్లే ఇచ్చింది గై బుసిక్. వీళ్ళు ఇంకొంచెం బెటర్ వర్క్ చేసి ఉండొచ్చు. లక్కీలీ రన్ టైం చాలా తక్కువ. సో దానివల్ల నాకైతే ఏం బోర్ అనిపించలేదు త్రూ అవుట్ ద మూవీ. ఉండటానికి చాలా క్యారెక్టర్స్ ఉంటాయి మూవీలో, బట్ అండర్ రేటెడ్ అని చెప్పాలి. ఎవరికి కూడా ప్రాపర్ క్యారెక్టర్ ఆర్క్ ఉండదు. ఏదో వస్తారు చేస్తారు అన్నట్లే ఉంటాయి సీన్స్ అన్ని. స్ట్రాంగ్ విలనిజం చూపించేంత స్కోప్ కూడా రాలేదు ఎవరికి. ఈ పైన చెప్పిన ఇష్యూస్ వల్ల మూవీలో ఫ్రెష్నెస్ అనేది ఉండదు. ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్ కూడా ఉండదు. వావ్ భలే తీసారు ఈసారి ఇన్నోవేటివ్ గా అన్నట్లు ఏమి ఉండదు. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఉంది. అండ్ కిల్లింగ్ సీన్స్ అవన్నీ చాలా బ్రూటల్ గా ఉంటాయి, కిడ్స్ చూడలేరు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు గనక ఫస్ట్ పార్ట్ నచ్చి ఇలాంటి జానరాలో ఉండే మూవీస్ ఎంజాయ్ చేస్తాము, స్టోరీ రొటీన్ గా ఉన్నా పర్లేదంటే నచ్చొచ్చు. అలా కాకుండా ఇన్నోవేటివ్ స్టోరీలనే ఉండాలి, ప్రతి క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ ఉండి నాన్ స్టాప్ యాక్షన్ ఎక్స్ట్రావగెన్సా అని ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతారు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.